దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రత్యేకమైన ఈస్టర్ ఈ పునరుద్ధరణ ఆరాధనకు వచ్చిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఈస్టర్ యేసయ్య మరణమును జయించి తిరిగి లేచిన ఈ పునరుద్ధరణ ఆరాధనలో అటువంటి శక్తి చేత ప్రతి ఒక్కరిని నింపి నడిపించునుగాక. హల్లెలూయా. మరొకసారి మీ అందరికీ కూడా ఈస్టర్ శుభములు తెలియచేస్తూ ఎదుటి నిలబడి దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి అత్యల్పునైన నాకు దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి ఆ దేవాది దేవునికి అందరం ఒకసారి స్తోత్రాలు చెల్లిద్దామా. హల్లెలూయా. ప్రత్యేకించి ఈ యొక్క ఈస్టర్ దినమున అనగా యేసు ప్రభువారు గుడ్ ఫ్రైడే అనగా శుక్రవారమున సిలువ వేయబడి ఆయన సమాధి చేయబడి అంత మాత్రమే కాకుండా ఆయన సమాధిని జయించి మృత్యుంజయుడిగా ఆయన తిరిగి లేచిన రోజు సందర్భముగా ఈరోజు ప్రపంచం అందరూ కూడా యేసయ్య యొక్క ఈ పునరుద్ధాన పండుగని జ్ఞాపకం చేసుకుంటున్నారు. హల్లెలూయా. ప్రపంచంలో ఎంతోమంది సమాధులు ముయ్యబడే ఉన్నాయి, చాలామంది సమాధులు ఉన్నాయి. కానీ యేసు ప్రభువారి సమాధి ఒక్కటే తెరవబడి ఉందండి. ఎందుకనో తెలుసా? ఆయన సమాధిలో లేడు. ఆయన చెప్పినట్లు ఆయన లేచి మరణమును జయించి సమాధిని జయించి అపవాదిని జయించి పాపాన్ని జయించి మరణానికి ఉన్న ముళ్ళు విరచి మృత్యుంజయునిగా ఆయన మన మధ్యలో సంచరిస్తున్న రోజు. హల్లెలూయా. ఆల్రెడీ ఇది 2.5 సంవత్సరాల క్రితమే జరిగింది. కానీ ఆయన యొక్క ఆ పునరుద్ధానాన్ని మనం ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటున్నాం. అంటే దీనికి ప్రత్యేకించి ఒక సందర్భం అవసరం లేదు. కానీ ఆయన ప్రతిరోజు కూడా ఆయన పునరుద్ధానుడు కానీ ఈ లోకంలో సంచరిస్తానే ఉన్నాడు. ఆయన హల్లెలూయా. ఆయన మరణమును జయించిన దేవుడుగానే ఇప్పుడు ఉండి ఆయన తండ్రి కుడిపార్శ్వమును కూర్చొని విజ్ఞాపన చేస్తున్నాడు. కాబట్టి ఆయన పునరుద్ధాన శక్తిలో మనము కూడా పాలిభాగవారమై ఇంతవరకు కూడా మన పాటల ద్వారా ప్రార్థనల ద్వారా దేవుని యొక్క వాక్యము ద్వారా దేవుని యొక్క నామాన్ని మనము మహిమపరిచాము. హల్లెలూయా. గుడ్ ఫ్రైడే అనగా యేసయ్య సిలువ వేయబడిన రోజు. ఆ రోజు అందరూ కూడా మనం శ్రమలను ధ్యానించుకున్నాం. యేసు ప్రభువారు ఎంతగా ఆయన శ్రమపరచబడ్డాడో, ఆయన ఎంతగా గాయపరచబడ్డాడో 7 మాటల ద్వారా ఆయన నిజంగా నిరుత్సాహ స్థితిలో ఆ అంధకార సమయంలో పిలాతుతో కూడా యేసయ్య అంటాడు, ఇది అంధకార సమయము. అంటే యేసు ప్రభువారు అది మౌనంగా ఉండే సమయము. అంటే గుడ్ ఫ్రైడే అనగా మనకేం గుర్తుకొస్తుంది? యేసయ్య శ్రమలు, యేసయ్యని తండ్రి విడిచిపెట్టిన పరిస్థితి, యేసయ్యను అందరూ కూడా వదిలివేసిన పరిస్థితి, ఆయన ఒక్కడే ఒంటరిగా ఉండి ప్రతి సమస్యను కూడా ధైర్యంగా ఎదుర్కొన్న పరిస్థితి. ఎప్పుడది? గుడ్ ఫ్రైడే. కానీ ఈస్టర్ అంటే అది కాదే అండి. ఈస్టర్ అంటే ఆయన మరణమును జయించి తిరిగి లేచాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా మన జీవితాల్లో గుడ్ ఫ్రైడే ఉండిద్దా అండి? ఉండిద్దా ఉండదా? యేసయ్య జీవితంలో ఉన్నట్లే మన జీవితాల్లో కూడా గుడ్ ఫ్రైడే ఉండిద్దా అండి? గుడ్ ఫ్రైడే మా జీవితాల్లో ఉంది. పాస్టర్ గారు అన్నలు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రతి క్రైస్తవుడు గుడ్ ఫ్రైడే గుండా వెళ్ళవలసిందే. ప్రతి క్రైస్తవుడు కూడా గుడ్ ఫ్రైడే గుండా వెళ్ళి 3వ రోజున దేవుని శక్తి చేత నింపబడి పైకి లెగవలసిందే. అదే నిజమైన ఈస్టర్ సందేశం. అదే మన జీవితాల్లో వచ్చే ప్రతి గుడ్ ఫ్రైడే లాంటి అనుభవాల్ని, అది ఆంతోని యేసయ్యని సిలువ వేసిన ఆయన ఒకవేళ ప్రపంచానికి సిలువ వార్త వెరితనముగా ఉన్నా, అది ఒకవేళ యేసయ్య చేతగాని వ్యక్తిగా ఉన్నా, ఆయన ఒకవేళ సిలువలో ఆయన క్షమించే వ్యక్తిగా ఉన్నా, ఈస్టర్ దగ్గరికి వచ్చేసరికి అంతా మార్చబడింది. మరణము జయించాడు, ఆయన సమాధిని జయించాడు, ఆయన పాతాళాన్ని జయించాడు. పాతాళానికి వెళ్ళి అక్కడ ఉన్న చెరగా తీసుకొని ఆరోహణమైపోయి తండ్రి దగ్గరికి వెళ్ళిపోయాడండి ఆయన. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఒకవేళ మనం స్టిల్ ఇప్పటికి ఒకవేళ గుడ్ ఫ్రైడే గుండా వెళ్తుంటే ఖచ్చితంగా మన జీవితంలో ఈస్టర్ అనేది రాబోతుంది. చెప్పండి, మీ పక్కన చూసి ఈస్టర్ రాబోతుందని చెప్పండి. యేసయ్యకి ఈస్టర్ వచ్చిందమ్మా, మనకి ఎప్పుడు ఈస్టర్ వస్తుంది? ఖచ్చితంగా వస్తుంది. గుడ్ ఫ్రైడే నీ జీవితంలో ఉంటే ఈస్టర్ కూడా ఖచ్చితంగా ఉంటుందండి. కొంచెం సమయం పట్టింది, వెయిట్ చేయండి. మధ్యలో శనివారం ఉంది కదా. అలాగే మనం ఒకవేళ మధ్య గుండా వెళ్తున్నామేమో, శనివారం గుండా వెళ్తున్నావేమో, సమాధి చేయబడిన పరిస్థితుల్లో ఉన్నావేమో, ఒకవేళ యేసయ్యలాగా నిందించబడుతున్న పరిస్థితుల్లో ఉన్నావేమో, యేసయ్యలాగా
ఒకవేళ అటువంటి అనుభవాల గుండా వెళ్తున్నావేమో, ఖచ్చితంగా ఒకవేళ గుడ్ ఫ్రైడేకి ఈస్టర్కి మధ్య గుండా నువ్వు వెళుతూ ఉంటే, ఈరోజు దేవుని సేవకునిగా దేవుని ఆత్మతో నింపబడి దేవుడు అందిస్తున్న మాట, ఖచ్చితంగా ప్రతి ఒక్కరి జీవితాల్లో దేవుడి ఈస్టర్ అనుభవాన్ని కలుగు చేయగలిగిన దేవుడు ఆయన. చెప్పలుకుంటూ దేవుని యొక్క నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. ప్రతి ఒక్క జీవితంలో కూడా ఆయన పునరుద్ధాన శక్తితో నింపబడి అలాంటి అద్భుతాలు చేయగలిగిన దేవుడు ఆయన. తన ప్రజలు సమాధిలోనికి దిగిన వారి వల్లే ఉండటానికి దేవుడు ఇష్టపడాడండి. దావీదు అందుకని అంటున్నాడు ఒకరోజు దేవునికి, అయ్యా నేను సమాధిలోనికి దిగిన వాని వలె నేను అయిపోయానయ్యా. అంటే తన జీవితం అలాగ అయిపోయిందండి, తన బ్రతుకు అలాగ అయిపోయింది. తన బ్రతుకు ఎలాగైపోయిందంటే సిలువ వేయబడినట్లుగా దావీదు జీవితం అలాగ అయిపోయింది. అందుకని దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నేను సమాధిలోనికి వెళ్ళిపోయాను. అంటే యాక్చువల్గా సమాధిలోనికి వెళ్ళిపోవటం అంటే సమాధి చేయబట్టం కాదు, కానీ అతని పరిస్థితులు అలాగ కప్పివేసినాయి అండి. అతని పరిస్థితులు దావీదుని అలాగ చుట్టుముట్టేసినాయి. అతని అలాగా హింసించిన దేవుని దగ్గర ప్రార్థన చేసిన తర్వాత దావీదుని దేవుడు అంతకంతకు వర్తిల చేశాడు. హల్లెలూయా. దావీదుకు కలిగిన భయములన్నిటి నుంచి, దావీదుకు కలిగిన శ్రమలన్నిటి నుంచి, దావీదు వెళ్ళిన ప్రతి ఆ యొక్క గుడ్ ఫ్రైడే అనుభవాల నుంచి దేవుడు అత్యధికమైన విజయాన్ని కలుగు చేసి దావీదు సంతానంలోంచి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి దిగి వచ్చాడండి. హల్లెలూయా. కాబట్టి ఖచ్చితంగా ప్రతి క్రైస్తవుని జీవితంలో ఈస్టర్ అనేది రాబోతుందండి. దేవుని దగ్గర నమ్మి మనం ప్రార్థించవలసిన వారమై ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈస్టర్ అనగా యేసయ్య మరణించి తిరిగి లేచిన రోజు, యేసయ్య సమాధిలో పెట్టబడి ఆయన ముందుగానే చెప్పబడిన ప్రవచనముల రీతిగానే ఆయన మరణంను జయించి సర్వలోకానికి కూడా ఒక సందేశాన్ని ఆయన అనుగ్రహించాడు. అదేంటంటే, నేనే పునరుద్ధానమును జీవమును, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి దగ్గరికి వెళ్ళలేడు. నా యందు ఒకవేళ విశ్వాసం నుంచి మృతి నొందిన మరలా తిరిగి లెగుస్తారని చెప్పి ఈ ప్రపంచం అంతటికి కూడా ఆయన ఒక శుభ సందేశాన్ని తెలియచేసిన రోజు. ఆయన మరణాన్ని ఎలాగైతే జయించాడో అలాగే యేసు ప్రభువు ఒక్కళ్ళే కాదు మరణాన్ని జయించింది. అంటే ఆ మరణం నుంచి మరలా తిరిగి లేచింది. లాజరు మరణాన్ని జయించాడు. అలాగే యేసు ప్రభువు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత దాదాపు యేసయ్యతో పాటు ఆ రోజు సిలువ వేసినప్పుడు చాలా మంది సమాధులు కూడా తెరవబడ్డాయి. చాలా మంది పరిశుద్ధులు వాళ్ళు ఊళ్ళలోకి వచ్చి అందరు కనపడ్డారు. బైబిల్ గ్రంథంలో చాలా మంది మరణమును జయించి తిరిగి లేచిన వాళ్ళు ఉన్నారు, కానీ యేసు ప్రభువుకి మిగతా వాళ్ళకి తేడా ఏంటంటే వాళ్ళు మరణాన్ని జయించి మరలా మరణించారు, కానీ యేసయ్య మరణాన్ని జయించి తిరిగి మరణించలేదు, మృత్యుంజయుడిగా. అందుకనే పురాణ గ్రంథం 1వ అధ్యాయము 18వ వచనం చదవండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము, నేను మొదటి వాడను కడపటి వాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభువు పలుకుతున్న మాట, ఇదిగో నేను యుగ యుగములు సజీవుడనై ఉన్నాను, మరణం యొక్క తాళపు చెవులు నా దగ్గర ఉన్నాయి. నా యందు విశ్వాసం ఉంచిన వారు నాలాగే మరణాన్ని జయిస్తా. బైబిల్ గ్రంథంలో ఎంతో మంది మరణించి తిరిగి లేచిన వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళందరూ కూడా మరలా తిరిగి మరణించారు. కానీ యేసు ప్రభువారు మరణించి తిరిగి లేచి ఆయన ఇప్పటికీ సజీవుడుగా ఆయన పరలోకములో మన పక్షముగా విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఇది ఎంతో గొప్ప శ్రేష్టమైన కార్యము కదా. ఈరోజు చాలా మంది యేసయ్య మరణాన్ని ఎగతాళి చేసే వాళ్ళందరూ కూడా ఇది ఎందుకో పట్టించుకోవడం అర్థం కావటం లేదండి. యేసయ్య సిలువలో చేతగానే వాడిలాగా అయిపోయాడు, యేసయ్య సిలువలో మేకులు పీక్కోలేకపోయాడు అని ఎంతో మంది విమర్శిస్తున్న వాళ్ళు యేసయ్య మరణించి తిరిగి లేచాడని అది చెప్పటం లేదు. చూడండి ఎంత దారుణమైన విషయమో. యేసయ్య సిలువలో ఆయన మేకులు పీక్కోలేకపోయాడు, మిమ్మల్ని రక్షిస్తాడా అని ఎగతాళి చేసిన వాళ్ళు, యేసయ్య సిలువ మేయించి ఆయన దిగలేని వ్యక్తి, తను కాపాడుకునే వ్యక్తి, సర్వలోకాన్ని రక్షిస్తాడా అని చెప్పిన వాళ్ళు యేసయ్య మరణాన్ని జయించి తిరిగి లేచని ఎందుకు ఒప్పుకోవటం లేదు? చూడండి, అవిశ్వాసులైన వారికి ఈ యుగ సంబంధమైన దేవత కృటితనాన్ని కలుగు చేస్తా ఉందండి. అన్ని ఆధారాలు ఉన్నాయి.
వితౌట్ ఎనీ ప్రూఫ్, ఏది కూడా లేదు, సమాధి ఖాళీగా ఉంది. అంతకంటే రెండవదిగా యేసయ్య 40 రోజులు భూమి మీదే ఉండి తన శిష్యులకి కనపడ్డాడు. అలాగే దాదాపు 500 మంది ప్రజలకి అపోస్తల కార్యములు మనకు కనపడుతున్న మాట చదవండి. అపోస్తల కార్యముల గ్రంథం 1వ అధ్యాయంలో 3వ వచనం చదవండి. ఆయన శ్రమ పడిన తరువాత 40 దినముల వరకు వారికి అగుపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనెను. హల్లెలూయా. 40 రోజులండి. మొట్టమొదట మగ్దలేని మరీకి యేసయ్య కనపడ్డాడు. తర్వాత వాళ్ళు వెళ్ళి పేతుడికి మొత్తము కూడా ఆ సమాచారం అనుగ్రహించబడింది. అయితే యూదుల్లో మనకు ఒక డౌట్ రావచ్చు. యూదుల్లో ఇప్పటికీ చాలా మంది యేసయ్యని నమ్మరు. యేసయ్య మరణించి తిరిగి లేచాడు నమ్మరండి. ఎందుకనంటే యేసు ప్రభు సమాధి దగ్గర మరణించి తిరిగి లేచిన తరువాత అక్కడ కావలి వారందరూ కూడా ఆ శబ్దానికి పడిపోయి మైకములకు వెళ్ళిపోయినప్పుడు అక్కడ ఉన్న పరిసయ్యులు సద్దుకులు అక్కడ ఉన్న విషయం అంతా కూడా తెలుసుకొని వారు నిజంగా యేసయ్య లెగిచాడు కాబట్టి ఇది అందరికీ తెలిస్తే వాళ్ళందరూ కూడా అసలు ఇప్పటికీ మనం యేసయ్య లేకుండా చేసాము, ఇప్పుడు నిజంగా ఆయన మరణము చేయించి తిరిగి లేచాడని ప్రపంచం అంతరికి తెలిసింది అనుకోండి, మొదటి కంటే కడపడ స్థితి ఇంకా భయంకరంగా ఉంటుంది. కాబట్టి ఏం చేసింటే ఆ కావులుగా ఉన్న వాళ్ళకి డబ్బులు ఇచ్చి లంచం ఇచ్చి ప్రజలందరికీ కూడా ఒక 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 ప్రచారం చేయమని చెప్పారు. ఆ ప్రచారం ఏంటంటే ఈ కావులుగా ఉన్న వాళ్ళు ఆ డబ్బులు తీసుకొని ప్రచారం చేసిన మాట ఏమిటంటే, ఇదిగో అర్ధరాత్రి వేళ యేసయ్య శిష్యులు వచ్చి యేసు ప్రభువారి యొక్క శవాన్ని తీసుకొని వెళ్ళిపోయారు. ఈ మాట యోహాను రాసిన సువార్తలో చదవండి. మత్తయి సువార్త 28వ అధ్యాయము 11వ వచనం చదవండి. వారు వెలుచుండగా కావలి వారిలో కొందరు పట్టణములోనికి వచ్చి జరిగిన సంగతులన్నిటినీ ప్రధాన యాజకులతో చెప్పిరి. కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి చాలా ద్రవ్యం ఇచ్చి మేము నిద్రపోవచ్చుండగా అతని శిష్యులు రాత్రి వేళ వచ్చి అతన్ని ఎత్తుకొని పోయిరని మీరు చెప్పుడి. ఇది అధిపతి చెవిన వినపడిన ఎడల మేము అతన్ని సమ్మతపరచి అప్పుడు వారు ఆ ద్రవ్యము తీసుకొని తమకు బోధింపబడిన ప్రకారము చేసిరి. ఈ మాట యూదులలో వ్యాపించి నేటి వరకు ప్రసిద్ధమై ఉన్నదండి. ఏ మాట తెలుసా? యేసయ్య తిరిగి లెగవలేదు. యేసయ్యని శిష్యులు వచ్చి ఆ చనిపోయిన దేహాన్ని దొంగతనంగా తీసుకొని వెళ్ళిపోయారు. అందుకని ఇప్పటికి చాలా మంది యూదులు ఎందుకు నమ్మరంటే ఈ కావలి వారు చెప్పిన మాట, ఆ దుష్ప్రచారాన్ని నమ్మి ఆ మాటనే విశ్వసిస్తా ఉన్నారు. చూడండి ఎంత బాధాకరమైన విషయమో. ఆయన మరణించి తిరిగి లేచి అనేకులకి కనపరుచుకొని శిష్యులతో కలిసి భోజనము చేసి ఆయన అనేక ప్రమాణములు వారికి చూపి ఎమ్మాయి గ్రామానికి వెళుతున్న వ్యక్తులకి కనపడి ఎంతమందికి కనపడినా కావలి వారు చెప్పిన మాటే నేటి వరకు జరుగుతూ ఉంది. యెరూషలేములో యేసయ్య తిరిగి లెగవలేదు. ఆయన శిష్యులు వచ్చి ఆయనకు శవాన్ని ఎత్తుకొని వెళ్ళిపోయారు. అందుకని ఈ మాటను పట్టుకొని ఇప్పటికి కూడా యేసయ్య యూదులు నమ్మరండి. తోమా కూడా నమ్మల. యేసయ్య వచ్చినప్పుడు 11 మంది శిష్యుల్లో తోమా లేడు, ఎక్కడికి వెళ్ళిపోయాడు ఆడుకోవడానికి. తర్వాత వచ్చి యేసయ్య వచ్చినప్పుడు, యేసయ్య నేను నమ్మనయ్యా, నువ్వు నాకు గాయాలు చూపిస్తేనే కానీ నేను నమ్మను. యేసయ్య చూపించాడని. కానీ యేసయ్య అప్పుడన్న మాట తెలుసా? తోమా, ఇదిగో నా గాయములు చూడయ్యా, నువ్వు అవిశ్వాసివై కాక విశ్వాసివై ఉండు. నువ్వు చూచి నమ్మావు, కానీ ఇక నుంచి చూడక నమ్మిన వారందరూ కూడా ధన్యులు. హల్లెలూయా, హల్లెలూయా. తోమా చూచి నమ్మాడండి. ఇక్కడ ఎంతమంది చూచారు యేసయ్యని? ఎవరు చూడలా, కానీ మనం చూడక నమ్ముతున్నాం. ఇదే ధన్యత.
యేసయ్య ఉన్నాడు, యేసయ్య మరణమును జయించి తిరిగి లేచాడు, ఆయన గాయపరచబడ్డాడు, ఆయన శ్రమపరచబడ్డాడు. అదే రీతిగా ఆయన మృత్యుంజయుడిగా మన మధ్యలో ఉన్నాడు. ఆయన జయశాలిగా, ఆయన బలమైన వ్యక్తిగా, ఆయన పునరుత్థానుడై మరణమును జయించి లేచి ప్రపంచమంతటికి కూడా ఒక గొప్ప సందేశాన్ని అనుగ్రహించాడండి. హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క ఈస్టర్ రోజున మన మీద ఊరకనే ఆయన సంబరాలు చేసుకుంటే సరిపోదండి. ఏదో ఊరకైనా మరణించాడు. చాలా మంది ఒంగోలు అయితే ఉదయం 5 గంటలకి కొండ మీద ప్రేయర్ జరిగింది. చాలా మంది ఒంగోలు పెద్ద పెద్ద లారీల మీద సిలువను ఊరేగిస్తారు, ఇంకా తిరణాలా చేస్తారు, అది వేరే విషయం. హల్లెలూయా. మొత్తం ఎక్కడెక్కడ వాళ్ళందరూ అక్కడే ఉంటారు. ఎవరాళ్ళు డ్రింకర్స్ అందరూ ఆ లారీల చుట్టూ ఉండి, నేను ఒంగోలు పరిచయం చేసేటప్పుడు మొత్తం కబడ్డీ పనులను తిరుగుతారు. లేచినాడు రాని ఆ పాట పాడుకుంటా ఉదయం వేసరికి వీళ్ళందరూ కూడా నిద్రపోతారు ఫుల్గా తాగి. అది కాదు నిజమైంది. ఈరోజు సాయంత్రం అందరూ సమాధి దగ్గరికి వెళ్తారు, బాగా అలంకరించుకుంటారు. ఇక్కడ ఉందా? కంగులో లేదు కదా. ఒకసారి మీరు ఒంగోలు మామిడిపాలెం సమాధి తోట సాయంత్రం వెళ్ళండి. అసలు ఎంత చక్కగా వాళ్ళ బంధువుల యొక్క సమాధులు అలంకరిస్తారు తెలుసా. నిన్నటి నుంచి స్టార్ట్ చేసి ఆ సమాధులన్నీ శుభ్రం చేసి వాటికి సున్నాలు కొట్టి వాటి మీద బుకేస్ పెట్టి, నిజంగా ఒంగోలులో ఉన్న దాదాపు క్రిస్టియన్ ఏరియాస్ అంతా కూడా అక్కడ గ్యాదర్ అవుతారండి. రైజోలా. కానీ అలాంటి భక్తిని దేవుడు కోరుకోవట్లేదు. కానీ సమాధులు ఎలాగున్నా సమాధుల్లో ఉన్నవారు పైకి లెగుస్తారు. అది కాదు నిజమైనది ఏంటంటే, యేసయ్యని మన సమాధులు లేకపోతే మన కుటుంబంలో సమాధులు శుభ్రం చేసుకోవటం, లేకపోతే పెయింట్లు వేసి, ఇది కాదు. రైజోలా. సమాధులు ఎలాగ ఉన్న సమాధిలో ఉన్నవారు ఖచ్చితంగా రక్షణ పొందితే, అది ఎంత పెద్ద సమాధి లేకపోయినా ఖచ్చితంగా మహిమ శరీరముతో యేసయ్య స్వరాన్ని ఎదుర్కొని వాళ్ళు వెళ్తారు. కానీ బ్రతికి ఉన్న మనం ఏం చేయాలి? ఏమి చేస్తే నిజమైన ఈస్టర్? ఊరక సంబరాలు చేసుకునే సరిపోదు. కానీ యేసయ్య ఎందుకు ఆయన తన మరణమును జయించి సిలువను అప్పగించుకొని పునరుత్థానుడై లెగవటానికి ముఖ్యమైన రీజన్ ఏందో మనం తెలుసుకొని మనం ముందుకు సాగే వారిగా ఉండాలి. అప్పుడే ఆయన యొక్క ప్రాణ త్యాగానికి విలువ ఉంటుంది తప్ప, మనం ఎంత పాటించి ఇంకా అయిపోయింది, ఇంకా శ్రమల దినాలు అయిపోయినాయి, ఇంకా మన ఇష్టానుసారంగా జీవిద్దాం అనుకుంటే సరిపోదండి. ప్రైజ్ లార్డ్. శ్రమల దిన ఇంకా 40 రోజులు అయిపోయినాయి. చాలా మంది ఇవన్నీ కూడా మానేసే వాళ్ళు ఉన్నారు. 40 దినాలు ఏం తింటున్నారు అవన్నీ కాదు. మనకి నిజమైన క్రైస్తవుడు ప్రతిరోజు శ్రమ పరచబడతానే ఉంటాడు. దినదినము భక్తులు కూడా పాట పాడారు, వదకు సిద్ధమైన గొర్రె పిల్లల వలె ప్రతిరోజు. ప్రైజ్ లార్డ్. ప్రతిరోజు మనం శ్రమపరచబడుతూ దేవుని సన్నిధానంలో ముందుకు సాగేవారిగా ఉండాలి. ఎందుకు? యేసయ్య మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం చదవండి. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. మనము మేలుకొని ఉన్నాను, నిద్రపోవచ్చున్నాను, తనతో కూడా జీవించు నిమిత్తము ఆయన మన కొరకు మృతి పొందాను. ప్రైజ్ లార్డ్. అర్థమైందమ్మా? ఎందుకు ఆయన మృతి పొందాడు? అర్థమైందో? ఏదో ఊరకనే కాదండి. ఎందుకు ఆయన మృతి పొందాడు? ఎందుకు ఆయన అంత త్యాగం చేశాడు? ఎందుకు తన ప్రాణాన్ని ఆయన అంతగా దారపోసాడు? ఆఖరి రక్తపు బొట్టు వరకు తన శరీరంలో ఉన్న రక్తమంతా దారపోసాడు, త్యాగం చేశాడండి. మన మీద మంచి వాళ్ళమని కాదు. మంచి వాళ్ళ కొరకు ఎవరైనా ప్రాణం త్యాగం చేస్తారు. మంచి వాళ్ళు ఎవరైనా చనిపోయినప్పుడు, వైఎస్ రాజశేఖర చనిపోయినప్పుడు దాదాపు కొన్ని 100 మంది చనిపోయారు. ఎందుకంటే ఆయన మంచివాడు. ఇప్పుడు యేసయ్య మన కొరకు మరణించింది మనం మంచివారమని కాదు, మనము పాపులమని, మనం అపరాధంలో చేత చచ్చిన వారమై ఉన్నామని ఆయన తన యవ్వన రక్తాన్ని త్యాగము చేసి మనము నరకానికి వెళ్ళకూడదు, అపవాది యొక్క కబంధ హస్తాల్లో మనము చిక్కుకొనకూడదు అని చెప్పి ఆయన దైవ కుమారుడిగా ఉండకూడని, విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. కానీ దాన్నిటిని పక్కకు నెట్టేసి నేను లోకానికి వెళ్ళి మరణము పొందినంతగా తగ్గించుకొని ఎంత త్యాగము చేశాడండి. నిజముగా ఆ త్యాగము మనం ఏదో అది వర్ణించడానికి సరిపోదు, అది వివరించడానికి సరిపోదు. అది ఎలాంటి దాని కొరకు మనం తిరిగి ఏది చెల్లించినా దానికి సరిపోదండి. ఏదైనా చేయగలమా? దేవుడు చేసిన ప్రాణత్యాగానికి మనం ఏదైనా చేయగలమా? మనం ఏదైనా ఇస్తే అయిపోయిద్దా? అయ్యా నువ్వు చేసిన దానికి దేవా నేను ఇది ఇస్తే, ఇదిగో నువ్వు నా కొరకు చేసిన త్యాగానికి నేను ఇది ఇస్తాను ప్రభు అంటే ఏది చేసినా సరిపోదండి. ఏది ఇచ్చినా సరిపోదండి. ఆయన కొరకు ఎంత వివరించినా సరిపోదు.
మనము తనతో పాటు జీవించాలని ఆయన మన కొరకు మృతి పొంది ఆయన తన ప్రాణ త్యాగము చేశాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ ప్రాణ త్యాగం అనేది విలువ లేనిదండి, విలువ కట్టలేనిది. అది దానికి విలువ కడితే మన క్రైస్తవ జీవితాలు వ్యర్థమే. ఇది విలువ లేనిది. అటువంటి త్యాగం చేశాడు యేసు ప్రభువారు కాదు. బైబిల్ గ్రంథంలో చాలా మంది మోషే కూడా ఫరో కుమార్తె యొక్క కుమారుడు అంటే ఫరోకి మనవడని అనిపించుకోవడానికి ఇష్టపడలేదండి. కానీ ఏమి ఇష్టపడ్డాడో తెలుసా? దేవుని ప్రజలతో శ్రమ పొందుటం మేలని యోచించుకొని ఫరో యొక్క రాజ్యభవనం నుంచి వచ్చేసి ఎక్కడికి వచ్చాడో తెలుసా? దేవుని ప్రజలతో కలిసి జీవించడానికి ఇష్టపడ్డాడు. చెప్పలు గుర్తు దేవుని యొక్క నామని మహిమపరుద్దాం. రూతు కూడా, రూతు గ్రంథములో మోయాబు దేశము నుంచి నయోమికి పెద్ద కోడలు ఓర్ప విడిచిపెట్టి వెళ్ళిపోయిన రూతు తన అత్తతో పాటు బయలుదేరి బెత్లెహేముకి ప్రయాణమైంది. ఎంత త్యాగం చేసిందండి. ఓర్ప ఎందుకు త్యాగం చేయాలి తెలుసా? ఓర్పని మోయాబు దేశం ఆకర్షించిందండి. మోయాబు దేశంలో ఉన్న తన యొక్క స్నేహితులు, బంధువులు, రక్త సంబంధికులు వాళ్ళందరూ కూడా ఓర్పను ఆకర్షించారు. ఆమె త్యాగం చేయలేకపోయింది. తన జీవితాన్ని, ఆ లోక సంబంధమైన సహవాసాన్ని ఓర్ప దేవుని కొరకు సమర్పించుకోలేకపోయింది. కానీ రూతు దేవుని కొరకు తన దేశాన్ని, తన బంధువుల్ని, చెడ్డ స్నేహితుల్ని మొత్తాన్ని విడిచిపెట్టి తన అత్తతో పాటు బయలుదేరి బెత్లెహేముకు ప్రయాణమై వెళ్ళింది. చెప్పలు కొట్టు దేవుని యొక్క నామాన్ని మహిమపరుద్దాం. అదే నిజమైన జీవితం. రూతు చేసిన త్యాగానికి దేవుడు ఏం చేశాడు తెలుసా? రూతు వంశములో నుంచే ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి సశరీరుడిగా దిగి వచ్చాడండి. ఎంత గొప్ప ధన్యత! యూదులకు కూడా లేదా భాగ్యం అండి. పుట్టుకతో ఉన్న యూదులకు లేదా భాగ్యం. మోయాబురాలకు ఎలా దొరికింది? యేసు ప్రభువు యొక్క జీనియాలజీలో అనగా వంశావళిలో రూతు పేరు వ్రాయబడి ఉంటుందండి. ఎంత గొప్ప భాగ్యం! ఎందుకు రూతు పేరు వ్రాయబడి ఉంది? రూతు యూదులో పుట్టలేదు, యూదుల వంశపు వ్యక్తి కాదు. కానీ రూతు ఏం త్యాగం చేసి తెలుసా? తన అత్తతో చేసిన తీర్మానం, నీ జనమే నా జనం. ఈరోజు మీ జనం ఎవరు చెప్పండి అమ్మా. చేయడానికి తీర్మానాలు బాగానే ఉంటాయి. మన జనం ఎవరు? మన జనం ఎవరు? నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు. నువ్వు ఎక్కడికి వెళ్తే నేను మరణము తప్ప ఏది మనల్ని ఎడబాపదని చెప్పి బయలుదేరి వెళ్ళింది. దేవుని దీవెన ఆమె మీదికి వచ్చిందండి. మోషే చేసిన త్యాగానికి ఊరకనే రాదమ్మ దేవుని దీవెన. గుడ్ ఫ్రైడే ఈస్టర్గా ఊరకనే మార్చబడదండి. ఆయన చేసిన త్యాగానికి యేసయ్య, అందుకనే ఫిలిప్పీ రాసిన పత్రికలో ఆయన మరణం పొందినకు తగ్గించుకున్నాడు కాబట్టి అంతవరకే మనం చదువుతాం. ఈరోజు చాలా మంది గుడ్ ఫ్రైడేకి వచ్చి ఆగిపోతున్నారు. అదే బాధ. గుడ్ ఫ్రైడేకి వచ్చి ఆగిపోతున్నారండి. గుడ్ ఫ్రైడేకి వచ్చి నువ్వు ఆగిపోకూడదు. తర్వాత ఏమి జరిగిందో సిలువ పలికిన మాటలు అనిపోయి ఇంక అయిపోయింది చాలు, ఇంకా నెక్స్ట్ ఇయర్కి మరలా వచ్చినంత చూద్దాం అనుకోండి. కాదమ్మా, అక్కడ ఆగిపోతే మన జీవితాలు సమాధిలో పాతి పెట్టబడినట్లే ఉంటాయి. తర్వాత ఉందని అసలు మ్యాటర్ అది తెలియటంలా ఏమి జరిగింది అక్కడ. మరియు ఆయన ఆకారం కిందకు వచ్చే చివరికి తన్ను తాను విధేయత చూపిన వాడై అందుచేత పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలును యేసు నామమును వంగునట్లును, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి. హల్లెలూయా. యేసు ప్రభు గుడ్ ఫ్రైడేగా మనం చేతగాని వ్యక్తిగాగే చూసామండి. కాదండి. ఎందుకు ఆయన అంత త్యాగము చేశాడంటే, ఆయన చేసిన త్యాగానికి తండ్రి అయిన దేవుడు ప్రపంచంలో ఉన్న ప్రతి నాలుక ఆయన ఒప్పుకోవాలి, ప్రతి మోకాలు వంగాలి. ప్రతి ఏ నామం వలన రక్షణ కలగదు, ఈ నామం వల్లనే ప్రతి వాడు కూడా పరలోకానికి వెళ్ళాలని చెప్పి అంతగా దేవుడు హెచ్చించాడు. హల్లెలూయా. కాబట్టి త్యాగంలో ఎంతో దీవెన ఉందండి. త్యాగంలో ఎంతో ఆశీర్వాదం ఉందండి. త్యాగంలో ఎంతో బ్లెస్సింగ్ ఉంది. దేవుని కొరకు మోషే చేసిన దానికి మోషేకి దేవుడిచ్చిన ప్రతిఫలం ఏందో తెలుసా? దేవునితో ముఖాముఖిగా మాట్లాడిన నరులతో
మోషేతో తప్ప ఎవరితో కూడా దేవుడు అలా మాట్లాడలేదంటండి. ప్రైజ్ ది లార్డ్. ఆ మాట ఎంత ఎంత స్ట్రాంగ్ అని తెలుసా? ద్వితీయోపదేశకాండం చివరి అధ్యాయంలో దేవుడు మోషేతో, ఒక నరుడు ఒక దేవుణ్ణి ఎరిగినట్లుగా ఆ రీతిగా ముఖాముఖి ఎవరు కూడా దేవుడు ఆ రీతిగా ఎవరితో మాట్లాడలా. దేవుడు మోషేకి అంత సమీపముగా ఉన్నాడు. ఎందుకో తెలుసా? మోషే ఫరో యొక్క భవనంలో ఉండకూడదు, ఇంకా దేవుని ప్రజలతో వెలిసి వాళ్ళతో కలిసి శ్రమ పడదాం, నిన్ను అనుభవిద్దాం, కష్టానికి వెళ్దాం అని తీర్మానం తీసుకున్నాడు. ఈరోజు మనము కూడా ఏదో గుడ్ ఫ్రైడే జరుపుకొని ఆయన సిలువలో చెప్పిన 7 మాటలు చెప్పి సరిపోదండి. ఇది నోటి మాటలతో చేసేది కాదండి. అందుకనే ఇందాక మనం చదువుకు లేఖన భాగంలో తనతో కూడా, తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం మరొకసారి చదవండి. తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం, మనము మేలుకొని ఉన్నను, తనతో కూడా జీవించు నిమిత్తము ఆయన మన కొరకు మృతి పొందెను. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఎందుకు అర్థమైందమ్మా? మన కొరకు మృతి పొందాడమ్మా, నీ కొరకు మృతి పొందాడు. మన అపరాధములను బట్టి, మన శాపములను బట్టి, మన పాపములను బట్టి, మన అతిక్రమముల క్రియములను బట్టి ఆయన గాయపరచబడ్డాడు. అయితే ఈరోజు ఈ జీవితం ఎవరిచ్చిందో తెలుసా? దేవుడిచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ యేసయ్య మరణించకపోతే, ఆయన మన పక్షముగా ఒకవేళ పెనాల్టీ చెల్లించకపోతే, ఇప్పటికీ మన పాప భారము, ఆ యొక్క శాప భారము, ఒకవేళ అపవాది చేస్తున్న కబంధ హస్తాలు మనం నలిగిపోయి ఎప్పుడే నరకానికి వెళ్ళిపోయే వాళ్ళం, ఎప్పుడో నరకానికి ఎక్కడో సమాధిలోనికి వెళ్ళిపోయే వాళ్ళం. కానీ సమాధికి దగ్గరైన మనల్ని ఆయన విడిపించి, ప్రైజ్ ది లార్డ్, ఆయన విడిపించి విడుదల కలిగించి ఆయన మనకి జీవితాన్ని ఇచ్చాడు. ఆయనకి మనకి ఆరోగ్యాన్ని, ఆయుష్నిచ్చాడు, రక్షణనిచ్చాడు. ఆయన మనల్ని కడిగాడు, పరిశుద్ధపరిచాడు. ఎంత గొప్ప త్యాగము చేశాడండి. ఎప్పుడైనా గుర్తించగలుగుతున్నామా? ఈ జీవితం దేవుడు నాకు ఇచ్చాడు, ఈ జీవితం యేసయ్య నాకు ఇచ్చాడు, లేకపోతే నేను ఎప్పుడో పాపములో నేను ఎప్పుడో నశించిపోయే వ్యక్తిని, ఈ జీవితం దేవుడు నాకు ఇవ్వకపోతే నేను ఎప్పుడో శాపములో, లేకపోతే అతిక్రమముల మధ్య, లేకపోతే అపవాది యొక్క దాడుల మీద ఎప్పుడో నాశనం అయిపోయే వ్యక్తిని అని ఎప్పుడు నీకు ఆలోచన కలిగిందా? ఎప్పుడు కలగలేదా? ఎప్పుడు కలగలేదు? యేసయ్య నన్ను రక్షించకపోతే ఎప్పుడో నా జీవిత లోకంలో కలిసిపోయేది. ఎప్పుడు అనిపించలేదా? ఇప్పుడు అనిపించలేదా? అనిపించలేదు అంటే మనకి బ్రతుకు అనవసరం అండి. క్రైస్తవ జీవితం అనవసరం. ప్రతి క్రైస్తవుడు కూడా ప్రతిరోజు కూడా, అయ్యా ఈ బ్రతుకు నీవు ఇచ్చిందే, ఈ జీవితం నువ్వు ఇచ్చిందే నాయన, ఈ జీవితం నువ్వు లేనిదే నేను లేను ప్రభు అని ప్రతిరోజు కూడా ఆయన దగ్గర మనం ప్రార్థన చేసి, ఇక్కడ పౌలు గారు అన్నారు, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం చదవండి. 5వ అధ్యాయం 15వ వచనం, జీవించువారు ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందాడండి. చప్పలు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరుద్దామా? హల్లెలూయా. జయించిన నీవు నా పక్షమై ఉండగా, జయమిచ్చు నీవు నన్ను నడుపుచుండగా, జయించిన నీవు నా పక్షమై ఉండగా, జయమిచ్చు నీవు నన్ను నడుపుచుండగా, జయమే నాశ అది ఏ నీ కాంక్ష, నీకే నా స్తోత్రార్పణలు. జయమే నాశ అది ఏ నీ కాంక్ష, నీకే నా స్తోత్రార్పణలు. నా యేసయ్యా నీ దివ్య ప్రేమలో నా జీవితం పరిమళించెనే, నా జీవితం పరిమళించెనే. నా యేసయ్యా ప్రేమలో నా జీవితం పరిమళించెనే, నా జీవితం
పరిమళించేనే. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనము కొరింథీ రాసిన పత్రికలో జీవించువారు ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకు మనం జీవించాలండి. నువ్వు నిజముగా నాకు ఈ జీవితం యేసయ్య ఇచ్చాడు, నాకు ఈ బ్రతుకు యేసయ్య ఇచ్చాడు, నాకు రక్షణ యేసయ్య ఇచ్చాడు, నాకు ఇటు స్థితి యేసయ్య ఇచ్చాడు, దేవుని సేవించే భాగ్యం యేసయ్య ఇచ్చాడు, నా పాప శాప దోషములన్నీ కూడా యేసయ్య కొట్టివేశాడు. నువ్వు నిజముగా నమ్మినట్లయితే, నువ్వు నిజముగా విశ్వసించినట్లయితే దేవుడు నేను వెళుతున్న ఆ యొక్క శాపగ్రస్తమైన ప్రదేశం నుంచి నన్ను విడిపించి పరిశుద్ధపరిచి ఆయన మందిరంలో నన్ను కూర్చుండబెట్టాడు. చెడ్డ వ్యసనాలకి దుష్ట సాంగత్యానికి బానిసనైన నన్ను విడిపించాడు అని నువ్వు నిజముగా నమ్మగలిగితే నువ్వు చేయవలసిన పని ఒక్కటే. పౌలు గారు అంటున్నారు, కొన్ని సంఘముతో జీవించు వారు ఇక మీదట తమ కొరకు కాదండి. నీ కొరకు జీవించకూడదమ్మా. నీ కొరకంటే ఇంకా ఈ జీవన సంబంధముగా, లోక సంబంధముగా, ఇంకా నీ యొక్క జీవితం ఇంకా నా కొరకే, నా బిడ్డల కొరకే, నా కుటుంబం కొరకే కాదండి. అందుకొరకు కాదని యేసయ్య మరణించింది, అందుకొరకు కాదని యేసయ్య త్యాగం చేసిన అందుకొరకు కాదండి. అది ఒకవేళ మనం మన కొరకే జీవిస్తే ఆయన చేసిన ప్రాణ త్యాగం వ్యర్థమైపోయిద్దండి. ఆయన చేసిన త్యాగానికి వెల ఉండదు, ఆయన చేసిన త్యాగానికి ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఈరోజు ఆయన మన కొరకు మరణించింది, తిరిగి లేచింది దేని కొరకు తెలుసా? మనము జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకు జీవించాలి. హల్లెలూయా. ఈరోజు నువ్వు దేవుని కొరకు జీవిస్తున్నావా? ప్రైజ్ ది లార్డ్. ఒక చిన్న ప్రశ్న వేసుకోవాలి. యేసు కొరకు జీవిస్తున్నావా? యేసు కొరకు నడుస్తున్నావా? యేసు కొరకు నీ జీవితము ఆయనకి అప్పగిస్తున్నావా? యేసు కొరకు, యేసు యొక్క సన్నిధానంలో నా జీవితం ఆయన కొరకు ఉండాలయ్యా అని నువ్వు తీర్మానం తీసుకొనగలవా? దేవుడు అలాంటి వాళ్ళ కొరకు ఎదురు చూస్తున్నాడు అండి. ఒకవేళ మనం ఇంతవరకు మన జీవితం అంతా వేటి కొరకు, వ్యర్థమైన వాటి కొరకు తిరిగి అంత నాశనం చేసుకుంటున్నావేమో, ఈశ్వర రోజున దేవుడు మనకి ఇస్తున్న ఒక గొప్ప సమాధానకరమైన సువార్త ఏంటంటే, నువ్వు దేవుని కొరకు నువ్వు జీవించినట్లయితే దేవుడు నీ కొరకు ఆయన తన బలమైన కార్యములు చేయగలడు. ఆయన హల్లెలూయా. నేను దేవుని కొరకు జీవించగలనయ్యా, నేను నీ కొరకు జీవిస్తానయ్యా, నేను నీ కొరకు నా యొక్క జీవితం నీకు అప్పగిస్తాను ప్రభువా అని నువ్వు దేవుని కొరకు చెప్పగలిగితే, మనకు డౌట్ రావచ్చు, పాస్టర్ మీద దేవుని కొరకు జీవిస్తే కదా మందిరానికి వచ్చింది. మందిరానికి వచ్చినంత మాత్రాన దేవునికి మహిమ రాదండి. ఇది మన ప్రయోజనం కొరకు, దేవుని కొరకు. అపోస్తలుల గ్రంథంలో యేసయ్య చెప్పిన మాట ఏమిటి? దేవుని కొరకు జీవించడం అర్థం ఏమిటంటే, ఆయన వాళ్ళకి ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే, ఆయన వారి 4వ వచనం చదవండి. ఆయన వారిని కలుసుకొని ఈలాగు ఆజ్ఞాపించాను, మీరు యెరూషలేము నుంచి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టండి. యోహాను నీళ్లతో బాప్తీసం ఇచ్చాను, కానీ కొద్ది దినముల్లోగా మీరు పరిశుద్ధాత్మలో మీరు బాప్తీసం పొందుతారు. 8వ వచనం, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక మీరు యెరూషలేములోను యోదయ సమరయ దేశములంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పాను. హల్లెలూయా. యేసు కొరకు జీవించడం అంటే యేసు కొరకు సాక్షులుగా ఉండాలి, యేసయ్యను మోసే వ్యక్తులుగా ఉండాలి, యేసయ్య గురించి ప్రకటించే వ్యక్తులుగా ఉండాలి. మన మాటలలో, మన క్రియలలో, మన యొక్క అలవాట్లలో, మన యొక్క నడకల్లో, మన యొక్క ప్రవర్తనలో యేసును మనం కనపరచాలి. ఇప్పుడు యేసయ్యను మనం కనపరచకుండా ఊరకనే మందిరానికి వచ్చి వెళితే సరిపోదండి. నీ ద్వారా ఒక వ్యక్తి అయినా రక్షణ పొందాలి, నీ ద్వారా ఒక వ్యక్తి అయినా దేవుని మందిరానికి నడిపించబడాలి, నీ ద్వారా ఒక వ్యక్తి అయినా ప్రభావితం చేయబడాలి, నీ ద్వారా నీ కుటుంబము, నీ ద్వారా నీ సమాజము, నీ సంఘము ప్రభావితం చేయబడాలి. ప్రభావితం చేయలేని భక్తి అది శూన్యం. దేవుడు మనల్ని కోరుకుని తెలుసు, నీ ద్వారా యేసయ్య ఇతరులకి ప్రభావితం చేయబడాలి. యేసయ్య తను కనపరచుకోలే కాదండి. ప్రైజ్ ది లార్డ్. యేసయ్య ఇప్పుడు మనల్ని ఎందుకు తెలుసా? మన ద్వారా ఆయన ప్రత్యక్షం అవటానికి, మనం చూసినప్పుడు అనేకులు దేవుని మందిరానికి రావటానికి, దేవుని వైపు తిరగటానికి, దేవుని చూపించే నక్షత్రాలుగా మనం ఉండాలి.
దేవుని యొక్క సాక్ష్యం ప్రకటించే వ్యక్తులుగా మనం ఉండాలి. అందుకనే ఇది 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 సామాన్యమైనది కాదండి. కానీ యేసు అక్కడే చెప్పాడు, ఇది మన వల్ల సాధ్యము కాదు. ఇది యేసు కొరకు జీవించడం సాధ్యము కాదండి. లోకము కొరకు జీవించడం ఎంతైనా కష్టపడతాం. పాపము కొరకు, శాపము కొరకు, లోక సంబంధమైన వాటి కొరకు జీవించడం అది చాలా సులువండి. కానీ దేవుని కొరకు జీవించడం అనేది చాలా కష్టం అండి. ప్రైజ్ ది లార్డ్. అదంత సామాన్యమైన పని కాదండి. దేవుని కొరకు జీవించడం అంటే అది చాలా డెడికేషన్ అవసరం, త్యాగం అవసరం. దేవుని కొరకు జీవించడం అంటే సమర్పణ అవసరం. దేవుని కొరకు జీవించడం అంటే పోరాటం అవసరం. దేవుని కొరకు జీవించడం అంటే, దేవుని కొరకు నమ్మకంగా సాక్ష్యం చెప్పడం అంటే అది సామాన్యమైంది కాదు. యేసు అంటున్నాడు, ఏం చేయాలి తెలుసా? యెరూషలేము నుంచి వెళ్ళక మీరు కనిపెట్టండి. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు ఇది సాధ్యము. హల్లెలూయా. ఎప్పుడు సాధ్యమో తెలుసా? అమ్మా, నువ్వు శరీరానుసారంగా నువ్వు జీవిస్తే నీ ద్వారా దేవునికి మహిమ రాదండి. నువ్వు ఎంత చేసినా, ఎంత మందిరానికి వచ్చినా, నువ్వు శరీరానుసారంగా ప్రవర్తిస్తే, నువ్వు శరీరానుసారంగానే జీవిస్తే మనల్ని బట్టి ఎవరు దేవుని వైపు చూడరండి, దేవుని వైపు నడవరు. దేవుని వైపు మనల్ని ఎవరు కూడా ఏలెత్తి కూడా ఎవరు కూడా ఆకర్షించరండి. మనం ఎప్పుడైతే ఆత్మానుసారంగా జీవిస్తామో. ప్రైజ్ ది లార్డ్. గలతీ రాసిన పత్రికలో పౌలు అదే అంటున్నాడు. గలతీ రాసిన పత్రిక 4వ అధ్యాయం చదవండి. గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం చదవండి. ఆత్మను అనుసరించి జీవించువారమైతిమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాము. హల్లెలూయా. ఏమన్నాడండి? ఆత్మానుసారముగా నడవాలి. ఆత్మ చెప్పే మాటలు వినాలి. రక్షణ పొందిన మనము, దేవుని ఆత్మను పొందిన మనము, మందిరానికి వస్తున్న మనము, పౌలు గారు అంటున్నారు గల్తీ సంఘముతోటి, ఓ గల్తీ సంఘమా, ఆత్మానుసారంగా జీవించండి. అప్పుడు మీరు శరీరేచ్ఛ నెరవేర్చారు. ఆత్మానుసారంగా నడుచుకోండి. దేవుని ఆత్మను పొందుకోనండి. దేవుని ఆత్మ మిమ్మల్ని సర్వసత్యము నడిపిస్తుంది. పాపం ఎలాగ జయించాలో, లేకపోతే శ్రమను ఎలాగ జయించాలో, వచ్చే శోధనలు ఎలాగ జయించాలో ఆత్మ మీలో ఉండి తానే మీకు జరగవలసిన విషయాలన్నిటిని కూడా బోధించి క్రమముగా నడిపిస్తాడు. హల్లెలూయా. ఆత్మను అనుసరించి జీవించు వారమైతిమా, క్రమముగా నడుచుకుంటాం. ఈరోజు ప్రియ దేవుని సంగమా, ఈరోజు నువ్వు క్రమముగా నడవాలి. దేవుని యొక్క వాక్యానుసారముగా నడవాలి. దేవుని చిత్తానుసారముగా నడవాలి. మందిరానికి వచ్చిన తర్వాత మన ఇష్టానుసారంగా, మన చిత్తానుసారంగా, మన ఆలోచన ప్రకారం నడిస్తే సరిపోదండి. ఎవరి ప్రకారం నడవాలి? దేవుని ఆత్మ చెప్పినట్లుగా నడవాలి. దేవుడు ఆత్మ బోధించినట్టుగా నడవాలి. దేవుని ఆత్మ నీలో ఉంటే నువ్వు క్రమముగా నడుస్తావు. దేవుని ఆత్మ నీలో లేకపోతే క్రమం అనేది ఉండదండి. ప్రైజ్ ది లార్డ్. యెహెజ్కేలు అందుకని అంటున్నాడు, యెహెజ్కేలు నువ్వు చక్కగా నిలబడయ్యా, నేను నీతో మాట్లాడాలి. ఐ వాంట్ టు స్పీక్ విత్ యు. యెహెజ్కేలు, దేవుని ఆత్మ అంటున్నాడు, నేను నిన్ను మాట్లాడాలి. కానీ యెహెజ్కేలు చక్కగా లేడండి, క్రమంగా లేడు. కానీ వెంటనే దేవుని ఆత్మ యెహెజ్కేలుకి వెళ్ళి చక్కగా నిలబెట్టిందండి. అలాంటి జీవితం కావాలమ్మా. 20-30 సంవత్సరాల మందిరానికి చక్కగా నిలబడలేకపోతే 18 సంవత్సరాల నుంచి ఒక స్త్రీ మందిరానికి వెళ్తా ఉంది, చక్కగా నిలబడటంలా. యేసు ఒకరోజు వెళ్ళాడు, మనం కూడా మట్టల ఆదివారం రోజు ఉన్నాం కదా, నడువు వంగిపోయిన స్త్రీ చక్కగా నిలబడటం లేదండి. చక్కగా నిలబడటం అంటే ఏమిటి? క్రమమైన భక్తి. ప్రైజ్ ది లార్డ్. దేవుని కొరకు క్రమమైన యాగము, ప్రార్థన. మన యొక్క భక్తి క్రమముగా ఎప్పుడు తెలుసా? దేవుని ఆత్మ ఎప్పుడైతే నిన్ను దర్శిస్తుందో, దేవుని ఆత్మ నిన్ను ఎప్పుడైతే సంధిస్తుందో, మన జీవితాలు అన్ని కూడా క్రమముగా మార్చబడతాయి. ఆ స్త్రీ ఎప్పుడైతే యేసయ్య దర్శించినంత కాలం కూడా చక్కగా నిలవబడట్లేదు, మందిరానికే వస్తుంది. స్టిల్ 18 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలు వస్తున్నా క్రమం లేదండి. ప్రైజ్ ది లార్డ్. యెహెజ్కేలు చక్కగా నిలబడయ్యా, దేవుని ఆత్మ వచ్చి యెహెజ్కేలు చక్కగా నిలబడినప్పుడు దేవుడు ఇప్పుడు యెహెజ్కేలుతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. కాబట్టి మొదటిగా మనం ఏం చేయాలి తెలుసా? ఆత్మను అనుసరించి నడిచిన వారిగా మన ముందుముగాక. హల్లెలూయా. ఆత్మను అనుసరించి మనం జీవించుదుముగాక. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం చదవండి. సార్దీసులో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయుము,
ఆ దేవుని 7 ఆత్మలు కలిగిన వాడు చెప్పు సంగతులు ఏమనగా ఆ ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉంది, కానీ నువ్వు మృతుడవే. చాలండి. ఎవరితో చెబుతున్నాడు? దేవుడు అన్యులతో కాదండి, దేవుని మందిరానికి రాని వాళ్ళతో కాదండి. సంఘం పేరు కూడా అక్కడ స్పష్టంగా వ్రాయబడింది. ద చర్చ్ ఆఫ్ సార్ది. సార్ది సంఘంతో చెబుతున్నాడు, సంగమా 7 నక్షత్రములు దేవుని 7 ఆత్మలను కలిగిన వాడు చెప్పు సంగతులు ఏమి కానీ క్రియలు నేను ఎరుగుదును. మన క్రియలు దేవునికి తెలుసు అండి. మనం చేసే ప్రతిదీ దేవునికి తెలుసు. నీ క్రియలు నేను ఎరుగుదును. అది ఏమిటి అంటే, నువ్వు జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉంది. క్రైస్తవుడిని, క్రైస్తవురాలని, నేను ఫలానా సంఘ సభ్యురాలని పేరు మాత్రం ఉంది, కానీ ఎటువంటి శక్తి లేదు. నువ్వు మృతుడవే, నువ్వు డెడ్ అయిపోయావు. నీ ద్వారా ఎటువంటి ప్రయోజనం లేదు. పేరుకు మాత్రమే నువ్వు జీవిస్తున్నావు, కానీ నువ్వు మృతుడవే. నువ్వు చచ్చిపోయావు, చనిపోయిన స్థితిలో ఉన్నావు. చనిపోయిన వాళ్ళ ద్వారా దేవునికి మహిమ రాదండి. చనిపోయిన వాళ్ళ ద్వారా దేవునికి ఘనత రాదు. చనిపోయిన జీవితాల ద్వారా దేవునికి ఘనత రాదండి. ఎవరైతే దేవుని శక్తితో నింపబడి బ్రతికి జీవించి దేవుని కొరకు నిలబడతారో అప్పుడు దేవుడు వారి జీవితంలో బలమైన కార్యాలు చేస్తాడండి. హల్లెలూయా. అందుకని ఇందాక మనం లూకా సువార్తలో ఇందాక లేఖ చదువుకుని, అందుకని అక్కడ దేవదూతలు అంటున్నారు, సజీవుడైన వానిని మృతులలో మీరు ఎందుకు వెతుకుతున్నారు? ఈరోజు మనం కూడా మృతుల్లో వెతుకుతున్నామండి. మృతతుల్యమైన పరిధిగా అక్కడ దిగుతున్నాం. దేవుడిని లేడు ఎక్కడ కనపడ్డండి. ఈరోజు మన పరిస్థితి కూడా ఒక మృతతుల్యమైపోయినాయి ఏమో. దేవుడు అంటున్నాడు, ఒకవేళ నీ జీవితం, క్రైస్తవ జీవితము, దేవుడికి నీ జీవితం డెడ్ అయిపోయిందేమో. దేవుని స్వరము కానీ, దేవుని యొక్క ఆ దర్శనము కానీ రాకుండా ఒకవేళ మనం ఉంటే ఈరోజు దేవుడు అంటున్నాడు, నువ్వు మరలా ఆ క్రియలు ఒకవేళ నువ్వు బలపరుచుకుంటే నేను మరలా నీకు జీవాన్ని అనుగ్రహించగలను. హల్లెలూయా. ఎండి నా ఎముకలన్నీయు తిరిగి జీవింప చేయుమయా. ఎండినా నాలో జీవింప చేయుమయా. అడుగుదాం. జీవనదిని నా హృదయములో ప్రవహింప చేయుమయా. ఆమేన్. జీవనదిని నా హృదయములో చేయుమయా. శరీర క్రియలన్నీయు నాలో నశింప చేయుమయా. శరీర క్రియలన్నీయు నాలో నశింప చేయుమయా. ఆమేన్. జీవనదిని నా హృదయములో ప్రవహింప చేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింప చేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింప చేయుమయా. జీవనదిని నా హృదయములో చేయుమయా. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనం ఎలా జీవించాలో తెలుసా? మృతులుగా జీవించకూడదండి. జీవము కలిగిన వ్యక్తులుగా, తమ దేవుని ఎరుగువారు, బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. దేవుని ఆత్మ నీలో ఉన్నప్పుడు నువ్వు వర్ధిల్లుతావండి, నువ్వు దీవించబడతావు. అందుకని మొదటి తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం చదవండి. మొదటి తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయం 14. మొదటి తెస్సలోనిక పత్రిక 4:14 అదేనా?
మృతుల్లో నుంచి యేసుని లేపిన ఆత్మ మీలో నివసించిన ఎడల రెండవ కొరింథీ 3వ అధ్యాయము 18వ వచనం చదవండి. మనమందరమును ముసుగు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింప చేయొచ్చు. మరొక చోట ఉంటుంది, మృతుల్లోంచి యేసుని లేపిన ఆత్మ మీలో నివసించిన ఎడల చావునకు లోనైన మీ శరీరములను కూడా దేవుడు తన ఆత్మ ద్వారా జీవింపచేయును. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మృతులోంచి యేసును లేపిన ఆత్మ మనలో జీవించాలి, మనలో ఉండాలి. మృతుల్లో నుంచి యేసును లేపిన ఆత్మ మనలో ఉన్నప్పుడు చావునకు లోనైన ఈ శరీరము కూడా తిరిగి జీవిస్తుంది. కాబట్టి ఈరోజు ఈస్టర్ రోజున దేవా నీ ఆత్మ నాలో ఉంచాయా. పౌలు అంటున్నాడు, నేను సిలువ వేయబడ్డాను క్రీస్తుతో కూడా, ఇక జీవించేది నేను కాదు, క్రీస్తే నాలో జీవిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు పౌలు ఎవరు జీవిస్తున్నారండి? క్రీస్తు జీవిస్తున్నాడు. ఇప్పుడు పౌలు ద్వారా దేవునికి సువార్త ప్రకటించబడుతూ ఉంది. పౌలు ద్వారా సంఘాలు కట్టబడ్డాయి. పౌలు ద్వారా అనేకులు దేవుని వైపు తిరిగారు, అనేకులు రక్షణ పొందారు, అనేక మందిరాలు కట్టబడ్డాయి. దేవుని మహిమార్థమై పౌలు చివరికి హతసాక్షిగా మార్చబడ్డాడు. ఇది ఎలాగ సాధ్యమండి? కేవలం దేవుని ఆత్మ ద్వారా. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నీ జీవితంలో కూడా నువ్వు జీవిస్తున్న పేరు మాత్రం ఉందేమో, ఊరక పేరుకు మాత్రం మందిరానికి వస్తే సరిపోదండి. నీ ద్వారా దేవుని యొక్క నామము మహిమపరచబడుతుందా? నీ ద్వారా దేవుని యొక్క నామము ఘనపరచబడుతుందా? నీ ద్వారా దేవునికి ఘనత కలుగుతుందా? నీ ద్వారా దేవునికి ఏమాత్రమైన ప్రయోజనం కలుగుతుందా? నిష్ప్రయోజనముగా మనం ఉంటే ఆయన చేసిన త్యాగం అంతా కూడా బూడిదలో పోసిన పన్నీరేనండి, పన్నీరే. ఆయన చేసినంత కూడా ఎటువంటి విలువ అనేది ఉండదండి. ఎప్పుడో తెలుసా, ఆయన చేసినది గుర్తుంచుకొని ప్రతిరోజు కూడా నేను దేవుని కొరకు జీవించాలి, నేను దేవుని కొరకు బ్రతకాలి. దేవుడు నాకు ఇచ్చిన ఈ సమయము, అది 70, 80, 90, 100 సంవత్సరాలు అయినా దేవుడు మనకిచ్చిన సమయాన్ని బట్టి, దేవుడు మనకిచ్చిన ధనాన్ని, దేవుడు మనకిచ్చిన అది ఏదైనా సరే, దేవుడు ఈ జీవితం ద్వారా దేవునికి మహిమ కలుగుతుందా, లేకపోతే దేవునికి విరోధంగా ప్రవర్తిస్తే? పౌలు బాధపడుతున్నాడు, మీలో అనేకులు సిలువకు విరోధముగా నడుచుకుంటున్నారు, బాధపడుతున్నారండి. సిలువను చాలా మంది వెరితనముగా చూస్తా సిలువకి విరోధంగా నడుచుకుంటా ఉన్నారు. కానీ ఈరోజు మనం ఒక చిన్న తీర్మానం తీసుకోవాలి. దేవా, ఈస్టర్ రోజు జీవించు, నేను ఇక నా మీదటి ఇంతవరకు నా యొక్క ప్రకారం నేను జీవించానయ్యా, నా ఆలోచన ప్రకారం, నా సొంత బుద్ధి ప్రకారము, నా సొంత ఆలోచనను జీవించాను ప్రభువా. లేనిపు నష్టాలు కొని తెచ్చు, కానీ ఇక నుంచి నేను నీ ఆత్మానుసారముగా నేను జీవిస్తాను ప్రభువా. ఇక నేను నన్ను బట్టి జీవించను ప్రభువా, నేను నీ వల్ల నేను మారతాను ప్రభు. దేవుడి దగ్గర మనం తీర్మానం తీసుకోనగలిగితే ఎందుకు మనం జీవించాలో తెలుసా? ఎవరైతే ఆయన కొరకు జీవిస్తున్నారో వారి కొరకే దేవుడు రాబోతున్నాడండి. చివరికి అపోస్తలుగా ఆ మాట చదువుకుని ప్రార్థన చేసుకుందాం. అపోస్తల కార్యముల్లో అక్కడ 1వ అధ్యాయంలోనికి ఆయన చెప్పిన తర్వాత, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుదురు, కనుక మీరు యెరూషలేములోని యూదయ సమరయ దేశం అంతటా బోధిగంతో సాక్షులుగా ఉంటారని చెప్పాను. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమైన అప్పుడు వారి కన్నులకు కనపడకుండా ఒక మేఘం ఆయనను కొనిపోయింది. ఇదండి, ఈ మాట చాలా ఇంపార్టెంట్ ప్రతి సంఘంలో. ఆయన వెళ్ళుచుండగా, ఇంకా అయిపోయింది, గుడ్ ఫ్రైడే అయిపోయింది, ఈస్టర్ అయిపోయింది. ఆయన 40 రోజులు వారి మధ్యలో ఉండి అనేక ప్రసంగాలు వారికి చేసి అనేక రుజువులు వారికి బయలుపరిచి ఇంకా ఆయన తండ్రి దగ్గరికి వెళ్తా ఉన్నాడు. అందరూ కూడా ఇలాగే చూస్తున్నారు పైకి. ఆయన చూస్తున్నప్పుడు వాళ్ళు వచ్చిన మాట, ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుచుండిరి, ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకుని 2 మనుషులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? ఈ మాట అండి, మీ యొద్ద నుంచి పరలోకమునకు చేర్చుకొనిన ఈ యేసే
ఏ రీతిగా పరలోకముకు వెలుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చినని వారితో చెప్పిరి. గుడ్ ఫ్రైడే నమ్మామా లేదా? ఈస్టర్ నమ్మాము, అన్నీ చేసాం. కానీ ఇంకోటి ఉంది, అది కూడా నమ్మాలండి. ఆయన ఎలాగైతే గలిలయలో నుంచి వెళ్ళాడో మళ్ళా గలిలయలోనికి ఆయన రాబోతున్నాడండి. ప్రైజ్ ది లార్డ్. చివరి సందేశం అని ఇప్పుడు రాబోతున్నాడు కాబట్టి మనం ఏం చేయాలి? సిద్ధపడి ఆయనకు రాకడ కొరకు ఎదురు చూడాలి. ఆయన రాకడ కొరకు ఆయన మళ్ళా ఎలాగ వెళ్ళాడో అలాగే రాబోతున్నాడండి. ఇది మనం సిద్ధపరుచుకునే సమయము. సంఘం కోసం రాబోతున్నాడు, సిద్ధపడిన వ్యక్తుల కోసం రాబోతున్నాడు, బుద్ధి కలిగిన కన్యల కోసం ఆయన రాబోతున్నాడు. సార్వత్రిక జీవం కలిగిన సంఘం కొరకు దేవుడు రాబోతున్నాడు యేసయ్య. కాబట్టి ఈరోజు ఆయన ఇచ్చే గొప్ప వర్తమానం ఏంటంటే ఆయన మరలా రాబోతున్నాడు. నువ్వు ఇంకా భూమి మీద ఉండి గుడ్ ఫ్రైడే ఈస్టర్ జరుపుకుంటే సరిపోదండి. అది ఎప్పుడు అయిపోయింది? 2000 సంవత్సరాల క్రితం అయిపోయిందమ్మా. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నువ్వు చేయవలసిన పండుగ ఒక్కటే, ఆయన రాకడ పండుగ కోసం ఎదురు చూడాలి. ఆయన రాకడలో నువ్వు ఎత్తబడాలి. ఆయన రాకడను సిద్ధపరుచుకోవాలి. ఆయన రాకడ కొరకు నువ్వు సిద్ధపరుచుకొని అనేకులు సిద్ధపరిచే వ్యక్తిగా నువ్వు ఉండాలి తప్ప ఈరోజు మనం చాలా బుద్ధి లేని వారికి ఆయన ఎప్పుడో వస్తాడులే, ఆయన ఏదో చెప్పేళ్ళే, అన్ని ఎప్పుడో జరుగుతాయిలే, మన పాటికి మనం ఉందాము, తిందాములే, త్రాగుదాములే, సుఖిద్దాములే. లేదండి. ఏ సమయంలో ఏమి జరుగుతుంది ఎవరికి తెలియదు. ఆల్రెడీ రాకడ సూచనలన్నీ జరుగుతూ ఉన్నాయి. ఆయన ఎప్పుడు వస్తాడో చెప్పలేదు కానీ సూచనలు చెప్పాడు. ఇదిగో నా రాకడకు ముందు ఇలా జరుగుని, ఇదిగో తెగుళ్ళు వస్తాయి, భూకంపాలు వస్తాయి. చూడండి, మనం భయంకరంగా భూకంపాలు చూసారా? ఎక్కడ కొన్ని చోట్ల భూకంపాలు వచ్చినాయి. ఇవన్నీ వింటున్నప్పుడు మనకు ఆశ్చర్యం రాదండి. నిజంగా బైబిల్ చదివితే నీకు ఆశ్చర్యం వేయదండి. బైబిల్ చదువుతున్నప్పుడు ఇవన్నీ జరుగుతున్నప్పుడు మనకేమి నువ్వు ఎలర్ట్ అవ్వాలి. ఓరే, బైబిల్ గ్రంథంలో చెప్పాడు దేవుడు, ఇదిగో భూకంపాలు, తెగుళ్ళు, రాజ్యం మీదకి రాజ్యం, సునామీలు, ఇదిగో అనేకులు హతసాక్షులు, అనేకులు నిందించబడతారు, హతసాక్షులుగా మార్చబడతారు, అనేకులు నానా మహిమార్థమై హేళన చేయబడతారు. ఇవన్నీ బైబిల్ గ్రంథంలో రాయబడ్డాయి. రాకడికి సూచనలు జరుగుతూ ఉన్నాయి. ఆయన ఎప్పుడో మన పోకడ ఎప్పుడో తెలియదు. కాబట్టి ఈరోజు దేవా నన్ను నీ రాకడికి సిద్ధపరచయ్యా. ఇంత భక్తి చేసి మనం ఆయన రాకలు ఎత్తబడకపోతే మనం ఎన్ని గుడ్ ఫ్రైడేలు చేసినా, ఎన్ని ఈస్టర్లు జరుపుకున్నా, ఎన్ని క్రిస్మస్లు చేసుకున్నా ఆయన రాకడలో ఉండాలనేదే ముఖ్యమైన ఉద్దేశం అండి. అక్కడ లేకుండా మనం ఎంత చేసినా ఏది లేదండి. తల వంచులు ప్రార్థన చేసుకుందాం. ఇక్కడ ఈరోజు ఒక చిన్న తీర్మానం, దేవా నీ రాకడలో ఎత్తబడాలయ్యా. మీరు చేసిన ఈ కార్యాలన్నీ కూడా మీరు ఈ లోకానికి రావటం, గుడ్ ఫ్రైడే రోజున సిలువ వేయబడటం, ఈస్టర్ రోజున పునరుద్ధానుడై లెగవటం, ఇవన్నీ కూడా మరలా మీరు రాబోతున్నారు ప్రభువా. మీ రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచండి. మీ రాకడ కొరకు మమ్మల్ని ఆయుక్తపరచండి ప్రభు. దేవుని దగ్గర ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు దీవించును గాక. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. యేసు మీకు వందనాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తం మృతి పొంది వాని కొరకు జీవించాలి. ఈ జీవితం దేవుడు మనకిచ్చింది. ఈ జీవితం దేవుడు మనల్ని వెలపెట్టి కొన్నాడు. ఆయన పరిశుద్ధులకు కొన్నాడు. రక్తము ద్వారా మనం విమోచించాడండి. ఈ జీవితం మనం ప్రభు కొరకు జీవించాలి. అదే దేవుని కోరిక, చివరి కోరిక. నువ్వు దేవుని రాజ్యంలో ఉండాలి, దేవుని రాజ్యంలో కనపడాలి. నువ్వు దేవుని రాజ్యంలో హక్కుదారుడుగా ఉండాలి, హక్కుదారులుగా నువ్వు ఉండాలి. ఇంత చేసిన ఆయన రాకల్లో మనం ఎత్తబడకపోతే, విడవబడిన గుంపులో ఉంటే అది ఎంతో భయంకరమైన శ్రమ అండి. ఒకవేళ ఆయన గొర్రె పిల్లగా రావటం లేదండి, నన్ను క్షమిస్తాను అనుకోకూడదండి. సిలువ అప్పుడు దేవుడు క్షమించాడు కదా, కాదు ఆయన గొర్రె పిల్లగా వచ్చాడు.